హలో గైస్, మేము చెట్ల కిందకి వచ్చినాం అనమాట ఈరోజు. సో మా ఫ్యామిలీ అందరూ చూసుకోవచ్చు ఇక్కడ. ఇదంతా మా ఫ్యామిలీ. సో వీడియో అంత బాగాలేదు, బట్ ఓకే, ఇట్స్ యాజ్ మెమొరీ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బ్లాగ్. ముందైతే చికెన్ కోసం వచ్చినాం. ఇక్కడ చికెన్ తీసుకొని వీటిని ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ టు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఈడింది ఆటో తీసినా అనుకుంటున్నాం. సో మాకు కార్ లేదని చెప్పి ఆటో తీసినాం. వీళ్ళందరిని ఎక్కించుకొని నేనే తీసుకోవాలి, ఎందుకంటే మా బొమ్మది చేయి మంచిలే అని చెప్పి నేనే ఆటో నడుపుతున్నా. చలో వెళ్ళిపోదాం పదా. ఎవరురా నువ్వు? ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇది మేము అనుకున్న ప్లేస్, కానీ ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది. ఇట్స్ ఓకే, లోపలికి అయితే బాగుంటుంది. అందరూ నన్ను చూసి నీకు గవర్నమెంట్ జాబ్ రాదు రాదు అని చెప్పేసరికి నాలో కసి ఇంకా పెరిగిపోయింది. వాళ్ళందరికీ ఇది నువ్వు నూకై వెరీ గుడ్. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి కొట్టాయి. నేను ఇక పి ఎత్తిపోస్తే కష్టమోడు. అలా డ్రైవింగ్ కూడా తిరుగుతాం, పెద్ద పెద్ద మొదలు తీసుకుపోతాడు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎనివే రవి నిమ్మకాయ దొక్కొచ్చిండు. చుక్కరు బచ్చా చుక్కరు. కూర్చోడానికి ప్లేస్ లేదని చెప్పి అక్కడ అంతా మేము క్లీన్ చేసుకుంటున్నాం. మేము రాకముందుకే ఎవరు వచ్చి అక్కడ అంతా చెత్తనంతా అక్కడ వదిలేసి వెళ్ళారు. సో దాన్ని నేను అంతా ఎత్తేస్తుంటే మా బొమ్మడిది చేయి బాగాలేకపోయినా పాపం ఎఫర్ట్స్ పెడుతుండు. ఐఎమ్ వెరీ అప్రిషియేట్ టు హిమ్. మా పెద్దక్క కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మాకు హెల్ప్ చేయడానికి మా అత్తమ్మ, మా పెద్దక్క, మా మామ, మా అన్న వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. చూడొచ్చు ఇందులో. తర్వాత మా అక్క ఈ మెసేజ్ ఎంపికలు ఉన్న లెక్క చేస్తలేదు. చెప్తామే చూసుకుంటే రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నా. పనిచేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి. I'm a very good girl, send me your teacher, my dear brother. ఇదంతా నేనే క్లీన్ చేసిన. ఇలా ఎవ్వరు క్లీన్ చేసిన. ఏంటి మమ్మీ ఎవడు ఫ్రెండ్స్? ఇప్పుడే విత్తిన ఫ్రెండ్స్. డర్టీ బాయ్ ఈయనేమా అన్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు. ఫస్ట్ మా పెద్దమ్మ, తర్వాత మా పెద్దమ్మ, మా అన్న వాళ్ళ పిల్లలు అండ్ కోడలు, ఈమె మా గన్నన్న వాళ్ళ కూతురు. నిజమ్మా, నువ్వు చదవకుండా దొరికినావంటే నమ్మలే కానీ ఇప్పుడు నమ్ముతా. వీడియో కోసం పనిచేస్తున్న మహిళ. అరే చెత్తులు ఎత్తుతుంది ఇది. అట్లుండదు మన తోడు మరి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆటో నడిపితే చేయి నొప్పి ఉంది అన్నాడు, కానీ వీడియో తీస్తున్నా అని తెలిసి కూర కలుపుతున్నట్టు యాక్ట్ చేస్తుండు. వావ్. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా, అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. ఫ్రెండ్స్ దీనికి చెమటలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్. ఏ పంచుతారు ఫ్రెండ్స్.
అత్తమ్మా చెప్పు బాయ్. పనికి వచ్చారు గాయస్ వీళ్ళంతా. ఇగో ఈయన కూడా పాపం ఈయనకి ఏ చదవదు ఫ్రెండ్స్. ఓకే అటు బాబాయ్ మీద ఏంద్రాడు వచ్చిండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మొత్తం నల్లలిల్లే. గణనా హాయ్. బ్లాగ్ లా వస్తావు నువ్వు కూడా. బ్లాగ్ లో వస్తావు. హాయ్ అని చెప్పి యునో నేను పులిని, ఆడపులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. ఎవరంతలా వాళ్ళు పని చేసుకుంటారు. కొంతమంది ఎందుకు వచ్చిరో కూడా తెలుస్తలేరు. మంచిగా వండుకొని చిల్ అవుతారు. ఆడదుడు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఈమె అందరి దాంట్లో పెద్ద వదిన. ఎందుకు వచ్చిందో తెలియదు. ఉత్తైనా కూర్చొని పొరాలని అడిగేందుకు వచ్చింది అంతే ఆమె పని. ఈమె మా చిన్నక్క పాపం అక్కడ గాలి వస్తలేదు ఒకరికి, అందుకే ఈమె ఇసరాగా పెట్టుకుని ఒప్పుకుంటుంది. ఈమె మా అన్న వాళ్ళ కూతురు, ఈమె మా అత్తమ్మ వాళ్ళ కూతురు స్వీటీ, ఈమె మా అక్క వాళ్ళ పెద్దక్క వాళ్ళ కూతురు. అంతా పాపం చిల్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిల్ అవుతారు. ఈమె మా మమ్మీ మా పెద్ద అత్తమ్మ ముచ్చట పెట్టుకుంటారు. ఈ పాట ఎట్లా అవుతుంది ఏం సంగతి అని చెప్పి పాపం చాలా కష్టపడతారు, కష్టజీవులు. మా పూర్వలంతా మేము అక్కడ చిల్ అవుతుంటే పాపం వీళ్ళు మాత్రం ఇక్కడ ఎండల కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మా అత్తమ్మ, మామ, డాడీ, బావ, అక్క, వదిన వీళ్ళంతా ఇక్కడ ఎండల చేస్తారు. పాపం బాధ అనిపించింది. సో ఫైనల్గా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరికీ సర్వ్ చేస్తున్నాం. చుట్టూ మొత్తం పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ వాతావరణం మాకు చాలా అనుకూలంగా ఉంది. సో ఆ వైబ్ని ఫీల్ అవుతూ ఫుడ్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు మంచిగా అందరికీ సర్వ్ చేస్తున్నాం. లైన్ బై లైన్ కూర్చున్నారు. అంతా చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి చూస్తారు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం దిస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ లాస్ట్ ఫోటో సెక్షన్ అయితే అయ్యింది. వీళ్ళందరం కలిసి మేము చెట్ల కిందకి వెళ్ళినాం. కింద అంతా తొట్టి